పులివెందుల నుంచి సాక్షి ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు తాజాగా జరిగినటువంటి పరిణామాలు, తాజాగా తెల్లవారుదాము నుంచి నడుస్తున్నటువంటి ఈ డ్రామా అసలు చూడబోతే ఏదో ఎలక్షన్ వైసీపీ వర్సెస్ టీడీపీ లాగా లేదు, వైసీపీ వర్సెస్ పోలీస్ అధికారులు తర్వాత టీడీపీ గోండాలు అన్నట్లుగా సాగుతున్నట్టుంది. ఇప్పటివరకు దారుణమైన పరిస్థితులు చూడలేదని అవినాష్ రెడ్డి అంటున్నారు. పోలింగ్ బూతులు కూడా ఆక్రమించుకున్నారట కదా, అలాగే ఏజెంట్లు కూడా పోలింగ్ బూతుల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని వస్తుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు, ఆయన్ని లాక్కి వెళ్ళారు, కనీసం చెప్పులు కూడా వేసుకొని ఇవ్వలేదట, తనకు ఆరోగ్యం బాగలేదని చెప్పినా వినలేదట. ఈ అరెస్టుని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోకపోయినా వారిని లాగేశారట. ముందు పోలింగ్ బూతుల్లోకి ఏజెంట్లను పంపాలన్న అవినాష్, టీడీపీ నేతలు బూతులు ఆక్రమించారని చెప్పినా పట్టించుకొని పోలీసులు. ఏమిటి దారుణ పరిస్థితి మీద అక్కడ ప్రజల్లో ఎలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంది? ఓవరాల్గా అక్కడ సిచ్యువేషన్ మీద మీరు అబ్జర్వేషన్స్ అని చెప్పండి శ్రీనివాస్. కొమ్మినేని గారు, ఒక్కసారి ఎన్నికల ప్రాసెస్ని చూసినట్లయితే అసలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అరాచకం అంటే ఇలా ఉంటుంది అని చూపించేటటువంటి కార్యక్రమం ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది పులివెందుల్లో. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ సీనియర్ నేత ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారంట కదా, ఆయన కదలనివ్వకుండా ఎక్కడికి బెసగనివ్వకుండా చేస్తున్నారంట కదా. అవునండి, ఎందుకంటే మనం గమనించినట్లయితే పూర్తి స్థాయిలో మొత్తం బూతులు మొత్తం కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే క్యాప్చర్ చేసిన పరిస్థితి. రాత్రికి రాత్రి వందల మంది ఏదైతే 15 పోలింగ్ బూతులు ఉన్నాయి పులివెందుల మండలంలో, ఈ 15 పోలింగ్ బూతులు మొత్తం ఏ ఒక్క బూత్ను కూడా వదలకుండా వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ పెట్టేసి గ్రామంలోకి ఎవరిని రానివ్వకుండా, ఏజెంట్లని పోలింగ్ బూతులోకి వెళ్ళనివ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బూతులు మొత్తం కూడా క్యాప్చర్ చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామంలోకి బయట వాళ్ళు ఎవరు కూడా వెళ్ళటానికి లేదు. ఈవెన్ మీడియాను కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా కెమెరాలు లాక్కొని దాడులకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా వాళ్ళు తీసినటువంటి వీడియోలను చిప్పులు కూడా లాక్కొని బయటకు పంపించేస్తున్న పరిస్థితి. ఇదంతా టీడీపీ నేతలు చేస్తున్నారా, పోలీసులు కూడా ఏమన్నా వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషిస్తున్నారా? ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. టీడీపీ గుండాలు చేసే అరాచకాన్ని పోలీసులు కన్నెత్తి కూడా ఆ వైపు చూడనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే కీలకంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి బాధ్యతలు చూస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని తెల్లవారుజామున 4 గంటలకే అరెస్ట్ చేసేందుకు వచ్చారు. 1 గంట సేపు పోలీసులు హైడ్రామా నిర్వహించి ఆయన ఇంట్లో జ్వరం వస్తుంది, అదేవిధంగా చెప్పులు కూడా వేసుకోకుండా లాక్కెళ్ళినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా చూసాము. ఏ కారణం అని చెప్పారు వాళ్ళు? ముందస్తు అరెస్టా లేకపోతే ఇంకేదైనా కేసు పెట్టారా? అసలు ఏమిటి? వాళ్ళు ఒక ఎంపీని అట్లా తీసుకెళ్తే వాళ్ళు ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి ఏదైతే డిఎస్పీ మురళీ నాయక్ చెప్తున్నారు, ప్రివెంటివ్ అరెస్ట్ ద్వారానే ఆయన అరెస్ట్ చేసి ఏది మొత్తం పులివెందుల నియోజకవర్గంలో కాదు, ఇప్పుడు కడప వైపు తరలిస్తున్నారు. ఏ స్టేషన్కి ఎక్కడికి తీసుకెళ్తారో కూడా ఇంతవరకు సమాచారం అయితే పూర్తి స్థాయిలో లేదు. టీడీపీ నేతలను ఎవరన్నా అరెస్ట్ అట్లా ప్రివెంటివ్గా ఏమైనా చేశారా? కొంతమందినైనా అసలు అక్కడ ఎవరిని చేయలేదా? ఇప్పుడు జరుగుతున్న వాటిని ప్రివెంట్ చేయాల్సిన పోలీసులు అది వదిలేసి అవినాష్ రెడ్డి గారిని ప్రివెంట్ చేశారా? అంతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని మాత్రమే ప్రివెంటివ్ అరెస్టు, అటు పక్క వేంపల్లిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి హౌస్ అరెస్టు, అదేవిధంగా జమ్మలమడుగులో ఏదైతే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని హౌస్ అరెస్టు, ఎవరైతే ఈ ఎన్నికల్లో కీలకంగా ప్రచారం చేస్తారో అందరినీ కూడా బయటకు రానియకుండా చేశారు. ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు పెట్టి గ్రామాల్లో 500 మందిని ఎవరైతే కీలకంగా ఉన్న వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకులని బయటకు రానియకుండా చేశారు. అంతేకాకుండా అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెట్టి కొంతమందిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని విధాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేయాలో ఎన్నికల కమిషన్ కూడా తమ చేతిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఏమి ఒక్క మాట కూడా మాట్లాడకుండా పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు పై స్థాయి నుంచే ఒక స్పష్టమైనటువంటి సంకేతాలతోనే పోలీసులు కూడా ఇమ్మీడియట్గా అరెస్టులు చేసి అసలు ఊళ్ళోనే లేకుండా చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం క్లియర్గా గమనించినట్టయితే పోలింగ్ బూత్ల వద్ద కానీ ఇటుపక్క కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కరిని కనిపించడం లేదు. ఒక్క మీడియా ప్రతినిధి కూడా పోలింగ్ బూత్ వద్దకు వెళ్ళేటటువంటి
పరిస్థితి కూడా లేకుండా మొత్తం ఊరు బయటనే కార్లు పెట్టుకొని అడ్డము ఏదైతే వచ్చే వాళ్ళందరినీ కూడా చెక్ చేసి వాళ్ళ దగ్గర చిప్పులు లాక్కొని మీడియా ప్రతినిధుల దగ్గర బయటికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాక్షి ప్రతినిధులను అయితే అడిగి మరీ కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 300 మంది మన ప్రతినిధి, ఒంగోలు ప్రతినిధి అక్కడ వెళ్తే 300 మందిని చుట్టుముట్టి ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన త్రుటిలో తప్పించుకొని బయటపడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ అరాచకం చేస్తున్న పరిస్థితి. నిన్న రాత్రి నుంచే పెద్ద స్థాయిలో ఈ ఏదైతే తెలుగుదేశం పార్టీ మోకలు గ్రామాల్లోకి చేరుకున్నాయి, ఎక్కడికక్కడ ఈరోజు బూత్ క్యాప్చర్ చేసుకున్నారు. ఇప్పటికి కూడా ఏదైతే పోలింగ్ బూతుల్లోకి దూరి వాళ్ళైతే బూతుల్లో దొంగ ఓట్లు వేసుకున్నటువంటి పరిస్థితి అయితే, రిగ్గింగ్ చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వన్ సైడెడ్గా తెలుగుదేశం పార్టీకి ఇటు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో సహకరిస్తుంది అనేది అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చండి.